హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఈరోజు వచ్చేసి పాలినామియల్స్ చూద్దాం. సెకండ్ క్లాస్లో పాలినామియల్స్ డెఫినిషన్. Polynomials are algebraic expressions constructed using constants and variables. Coefficients operate on variables which can be raised to various powers of non-negative integer exponents. Polynomials అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నాను. అది ఎలా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది? పాలినామియల్ ఈక్వేషన్ అనేది కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కోఎఫిషియెంట్స్. కాన్స్టెంట్స్ తెలుసు కదా, నెంబర్స్ని కాన్స్టెంట్ అంటాము. వేరియబుల్స్ అంటేనేమో ఎక్స్, ఏబిసిడి అటమ్స్ ఉంటాయి కదా, వాటిని వేరియబుల్స్ అంటాము. కోఎఫిషియెంట్ అంటే ఎక్స్ టర్మ్కి ఏదైతే మల్టిపుల్ చేస్తుందో వాటిని కోఎఫిషియెంట్స్ అంటాము. వేరియబుల్స్ ఆపరేట్ ఆన్ వేరియబుల్స్, అవన్నీ కలిపి ఉన్న ఈక్వేషన్ని పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. విచ్ కెన్ బి రేజ్డ్ టు వేరియస్ పవర్స్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్. అంటే అవి ఎలా ఉంటాయి? వాటి యొక్క పవర్ అనేవి ఎప్పుడు నాన్ నెగిటివ్గా ఉంటాయి, అంటే ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. నెగిటివ్లో పవర్స్ అనేవి ఉండవు. అలా రాసే ఈక్వేషన్ని, అలాంటి వాటిని పాలినామియల్స్ అంటాం. పాలినామియల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కోఎఫిషియెంట్స్ అవన్నీ కలిపి ఉన్న ఈక్వేషన్ని మనం పాలినామియల్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి పాలినామియల్స్కి. 2x + 5. 2x + 5లో 5 అనేది మనకు కాన్స్టెంట్, ఎక్స్ అనేదేమో ఎనీ వేరియబుల్. ఇంటూ చేస్తుంది కదా, మల్టిపుల్ చేస్తుంది కదా, 2 అనేది వచ్చేసి మనకి కోఎఫిషియంట్ అయ్యిద్ది. 2 ఈజ్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 5x² + 3x + 6. పవర్స్ ఆఫ్ నాన్ నెగిటివ్ అంటే పవర్స్ అనేవి నెగిటివ్లో ఉండకూడదు. ఆ ముందు టర్మ్స్ ఉండొచ్చు కానీ, వాటి కోఎఫిషియెంట్స్ ఉండొచ్చు కానీ, వాటి యొక్క పవర్స్ మాత్రం ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, వేరియబుల్స్ యొక్క పవర్స్. అట్లాంటి ఈక్వేషన్ని పాలినామియల్స్ అంటాం మనం. x³ - 5y ఆర్ సమ్ పాలినామియల్స్. నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్స్ కానీ 1/x². 1/x²ని మనం x⁻²గా రాయొచ్చు. అది ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది. x⁻² అనేది -2 అనేది నెగిటివ్ కదా, అది నెగిటివ్గా ఉంది. పాలినామియల్స్ ఎలా ఉండాలి? మనకి పవర్స్ అనేవి నాన్ నెగిటివ్గా ఉండాలి. కాబట్టి 1/x² అనేది పాలినామియల్ కాదు. అలాగే 1/√2x, 1/y - 1, √3x³ అట్లాంటి ఆర్ నాట్ పాలినామియల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అని ఇంకా కొత్త వర్డ్ యూస్ చేశారు చూడండి. ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటో చెప్తాను. సపోజ్ x² ఉందనుకోండి, ఆ పైన ఉన్న స్క్వేర్ని మనం ఎక్స్పోనెంట్ అంటాం. ఎక్స్ని వచ్చేసి బేస్ అంటాం. దాని పవర్లో ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. కింద ఉన్న ఎక్స్ని ఏమో బేస్ అంటాం. అదేనండి ఎక్స్పోనెంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఏ పాలినామియల్. డిగ్రీస్ అంటే ఇఫ్ p of x is a polynomial in x, the highest power of x in p of x is called the degree of the polynomial. p of x అనేది ఒక పాలినామియల్ అయితే x అనేది దాని యొక్క హైయెస్ట్ పవర్ ఆఫ్ x in p of x is called the degree of the polynomial. p of x అనేది ఒక పాలినామియల్ ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో ఉన్న x యొక్క పవర్ ఎంతైతే ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ పాలినామియల్గా తీసుకుంటాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్ చూడండి. కాన్స్టెంట్ పాలినామియల్, దీంట్లో డిగ్రీ అనేది మనకి 0గా ఉండిద్ది. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే కాన్స్టెంట్కి అసలు డిగ్రీనే ఉండదు. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉన్నదాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. అంటే ఎక్స్ పవర్లో, వేరియబుల్ పవర్లో ఎంతైతే రాస్తున్నామో దాన్ని బట్టి మనం డిగ్రీస్ని తీసుకుంటాము. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండిద్ది, x² ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూబిక్ పాలినామియల్. అది వచ్చేసి 4x³, ఎక్స్ పవర్లో క్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పాలినామియల్, నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు చూడండి, ఇవి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. పాలినామియల్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. మోనోమియల్ వచ్చేసి 1 టర్మ్ ఉండిద్ది. 6, 3x³ 5a²c³ అట్లా. వచ్చేసి బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉంటాయి.
నెక్స్ట్ ట్రైనోమియల్, దాంట్లో 3 టర్మ్స్. పోలినోమియల్ అంటే ఏంటంటే మెనీ టర్మ్స్ ఉంటాయి. పాలీ మీన్స్ మెనీ అని అర్థం. మెనీ టర్మ్స్ ఉన్నదాన్ని పోలినోమియల్ ఈక్వేషన్ అని అంటాం. చూసారా దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? దీంట్లో 5 టర్మ్స్ ఉన్నాయి. 2x 4 టర్మ్స్ ఉన్నాయి. 2x³ - 6x², అట్లాంటివన్నీ పోలినోమియల్స్ అంటాం. ఇప్పుడు చూడండి, టర్మ్స్ అంటే ఏంటి, కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకటి 3x³ + 2x² + x + 1 అనేది టర్మ్స్. అక్కడ ఎన్ని ప్లస్లు ఉన్నాయి అవి కౌంట్ చేయండి. ఇక్కడ 3 ప్లస్లు ఉన్నాయి. దానికి 1 యాడ్ చేస్తే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటండి అవి? 3x³ 2x², x1. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్. ఎక్స్కి మల్టిపుల్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని కోఎఫిషియెంట్స్ అంటాం. x³ కోఎఫిషియెంట్ 3, x² కోఎఫిషియెంట్ 2, x కోఎఫిషియెంట్ 1. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ అంటే చెప్పాను కదండి, ABC అట్లా ఏ ఆల్ఫాబెట్ అయినా. దీంట్లో మనం ఈ ఈక్వేషన్కి వచ్చేసి వేరియబుల్ x. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటిది? ఎనీ నెంబర్. ఇక్కడికి వచ్చేసి 1. కాన్స్టెంట్ వచ్చేసి మనకి 1. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.